హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా జేఈకి అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం ఇంతకుముందు కూడా చేశాం. సో జేఈ ఎగ్జామ్స్ అయితే ఈ రోజుతో మొత్తం పూర్తయిపోయినాయి. ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ కంప్లీటెడ్. సో ఇప్పుడు ఏం ప్లానింగ్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది ఈ వీడియోలో పర్టికులర్గా ఎవరైతే ఆన్ అన్ యావరేజ్ అన్ని షిఫ్ట్లను ఓవరాల్గా గమనించుకున్నప్పుడు ఒక బేస్ స్ట్రాటజీ మేబీ ఒక 5-10 మార్క్స్ అటు ఇటు ఉండొచ్చండి. 135 మార్కులు అనేది ఒక బెంచ్ మార్క్గా నేను అనుకుంటున్నాను. 135 మార్కుల కన్నా ఎవరైతే ఎక్కువ సముపార్జించుంటారో, ఎక్కువ మార్కులు వస్తాయని అనుకుంటారో వాళ్ళు మాత్రం నెక్స్ట్ దాని మీద ఫోకస్ పెట్టండి. అంటే అటెంప్ట్ 2 ఏదైతే ఉందో ఏప్రిల్ అటెంప్ట్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే 100 మార్క్స్ అండ్ అబవ్ అంటే 100 to 135 ఎవరికైతే వచ్చినాయో మీకు సాలిడ్ ఫౌండేషన్ రీజన్ ఉంది. అంటే మేము దీంట్లో పెర్ఫామ్ చేయకపోవడానికి ఒక ప్రత్యేకమైన కారణాన్ని మీకు మీరు ఎత్తుక్కోగలిగితే మాత్రమే ఇది మీకు సంబంధించినటువంటి వీడియో. అదర్వైజ్ మీకు సంబంధించినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో మా కెపాసిటీ సార్ ఇంతే, మేము 100 to 135 చేసుకోగలము అనుకున్నటువంటి వాళ్ళకి నేను సపరేట్ వీడియో చేస్తాను. కానీ మీకు ఏదైనా బలమైనటువంటి రీజన్ ఉండి మేము మళ్ళీ కంబ్యాక్ అవ్వగలము, ఉన్నటువంటి ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఒక పక్క నుంచి ఉన్నాయి, ఇంకా అనేక రకాలైనటువంటి అమృత ఎగ్జాము, విట్ ఎగ్జాము, ఆ ఎగ్జాము, ఈ ఎగ్జాము, రకరకాలు ఇప్పుడు ఎంసెట్ ప్రిపరేషన్ ఒకటి ఉంది. మేము చేసుకుంటాం, ఎంసెట్లో చేసుకుంటాం సార్, మేము లోకల్ కాలేజీలో బిందాగా చదువుకుంటాను అనుకునేటువంటి వాళ్ళు మీరు బోర్డ్ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 135 దాటినటువంటి వాళ్ళు మాత్రం మీకు కూడా బోర్డ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రేపు పొద్దున యూఎస్కి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కానీ మీ బోర్డ్ స్కోర్ అనేది ఖచ్చితంగా చూస్తారు. ఓకే, ఈసారి అయితే బాగా స్ట్రింజెంట్ కాంపిటీషన్ ఉంది. జరిగినటువంటి ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే మీకు 135 ఫైన్గా ఉన్నట్లయితే మీరు జేఈ మెయిన్స్ని, మీ బోర్డ్ ఎగ్జామ్స్ని ఈ రెండింటిని కోఆర్డినేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎంసెట్ అవసరం అనేది లేదు, ఇంక వేరే ఎగ్జామ్స్ అవసరాలు కూడా లేవు. ఎందుకంటే జేఈకి మీకు ఆన్ యావరేజ్ 95% కొంచెం అటు ఇటుగా వచ్చేస్తుంది కాబట్టి మీకు ఎక్కడో ఇక్కడ మంచి కాలేజెస్లో, మంచి ఇన్స్టిట్యూషన్లో జేఈ స్కోర్ మీద మీకు సీట్స్ దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు కంప్లీట్ ఫోకస్ మొత్తం కూడా దాని మీద పెట్టండి. సో నేను జనరల్గా చెప్తున్నానండి, 135 అంటే నా ఉద్దేశం లేదంటే 95% అప్రాక్సిమేట్గా వస్తుంది అనేది ఒక చిన్న గెస్ తోటి చెప్తున్నాం. సో రేపు మనకు పూర్తి స్థాయి అనాలిసిస్ అనేది మనం ఈ యొక్క జరిగినటువంటి షిఫ్ట్ల మీద మనకి ఏదైతే కీ పేపర్ కానీ వచ్చినట్లయితే మనము ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. బట్ టెంటేటివ్గా ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మేరకు ఇదైతే సమాచారం ఉంది. సో జరిగిన దాని గురించి మీరు ఎక్కువ ఆందోళన పడద్దు, మీరు ఫ్రస్ట్రేట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒక ప్రశాంతంగా ఒక మంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ యుద్ధానికి ప్రిపేర్ అవ్వటమే ప్రస్తుతానికి మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. సో మనం సెకండ్ అటెంప్ట్ ఏదైతే ఉందో మీరు ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఎందుకంటే ఈ వీడియో నేను ఇందాక చెప్పాను 135 అండ్ అబోవ్ లేకపోతే 95% ఎవరైతే వచ్చి ఉంటుందో వాళ్ళకి నెక్స్ట్ అటెంప్ట్ కోసం ఉద్దేశించినటువంటి వీడియో. వాళ్ళు అందరం దీన్ని ప్రిపరేషన్ స్ట్రాటజీని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు బోర్డ్ ఎగ్జామ్స్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు అన్నట్లయితే మీరు సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తాన్ని ఆటోమేటిక్గా మొత్తం కూడా దీన్ని కంప్లీట్గా చదువుతారు. దానివల్ల మీకు సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది. సో మళ్ళీ ఆ ఎగ్జామ్ టైం 10 రోజుల్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ని కానీ క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. మీరు వేసుకున్నటువంటి స్ట్రాటజీస్ అనుకోండి, ఏదైతే మీ యొక్క ఇదున్నాయో, మీ యొక్క చేసిన ఎఫర్ట్ ఏదైతే ఉందో సరిగా వర్కౌట్ కాలేదని మీరు అనుకోవచ్చు. కానీ సో మీ వరీస్ అన్నీ పక్కన పెట్టేసేయండి. మీ యొక్క ఎబిలిటీ ఏదైతే ఉందో, మీరు ఏదైతే చదువున్నారో మళ్ళీ దాని మీదే ఫోకస్ పెట్టేసి మిగిలిన విషయాలను పక్కన పెట్టేసి మీరు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మీ మైండ్ సెట్ని ఆ రకంగా మీరు ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎగ్జామ్స్ అయితే టఫ్గా వచ్చినాయి. ఎందుకంటే ఎన్టీఏ కూడా ఏం ఆలోచిస్తుందంటే చాలామంది కాంపిటీషన్ దగ్గర 14 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి సో వాటిలో నుంచి వాళ్ళు ఫిల్టర్ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళ మీద ఉంది. కాబట్టి చాలా స్ట్రాటజికల్గా, చాలా టఫ్గానే ఎగ్జామ్స్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు యుద్ధాన్ని చేశారు. సో 135 మార్క్స్ ఏదైతే వచ్చినారో లేదా 95% ఎవరైతే వచ్చినారో మీరు చాలా వరకు విజయం సాధించినట్టే. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. మీరు జేఈ మెయిన్స్కి అయితే మన అడ్వాన్స్కి అయితే క్వాలిఫై అవుతారు. అడ్వాన్స్ గురించి పక్కన పెట్టేసి ఈవెన్ ఐఐటీస్కి ప్రయత్నం చేసేవాళ్ళు కొద్దిమంది ప్రయత్నం చేస్తారు. రిమైనింగ్ ఎన్ఐటీస్లో కానీ లేకపోతే జీఎఫ్టీఎస్లో కానీ మీకు సీట్ తెచ్చుకోవాలనుకున్నట్లయితే మీరు ఈ యొక్క పట్టుని మరో 2 నెలల పాటు లేకపోతే 3 నెలల పాటు 2 నెలల పాటు మీరు దీన్ని పట్టు వదలకుండా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరేమి ఇప్పుడు మొదటి నుంచి ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, జీరో దగ్గర నుంచి లేదు. ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ డన్. ఏదైతే మనం వేసుకున్నటువంటి స్ట్రాటజీ ఉందో, ఎక్కడైతే ఎర్రర్స్ జరిగినాయో అంతవరకు కవర్ చేసుకొని మనం చూసుకుంటే సరిపోతుంది తప్ప మళ్ళీ మొత్తాన్ని చేయాల్సినటువంటి అవసరం, రీవ్యామ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ బోర్డ్ ఎగ్జామ్స్ని కూడా దాన్ని మీరు బర్డెన్ అనుకోకుండా ఆ సిలబస్ సెకండ్ ఇయర్ సిలబస్ని మొత్తాన్ని ఎలా కవర్ చేస్తాం కాబట్టి ఈ సెకండ్ ఇయర్ సిలబస్సే మళ్ళీ జేఈలో కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఆపర్చునిటీ కింద తీసుకోండి, ఫోకస్ పెట్టండి. సో 11th స్టాండర్డ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో మనం తర్వాత చూద్దాం. ప్రజెంట్
12th గ్రేడ్ మీద ఫోకస్ పెట్టినట్లయితే మీకు ఈజీగా మీ పని అనేది అయిపోతుంది. సో మీరు ఏదైతే రాయాల్సినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయో, ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో, ఇప్పుడు చాలా యూనివర్సిటీస్, ఉదాహరణకి తాపర్ యూనివర్సిటీ అనుకోండి, తర్వాత DAAT అనుకోండి, లక్ష్మీ నివాస్ మిట్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనుకోండి, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి CBIT, వాసవి, VNR లాంటి కాలేజెస్, ఇవన్నీ కూడా మీకు JEE మెయిన్స్ మీద డైరెక్ట్గా సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. 95 to 97 మధ్య వచ్చినట్లయితే మీరు లోకల్ కాలేజెస్లో కూడా మీరు హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. అదేవిధంగా అనేక GFTAస్లో కానీ మీకు జోషా కౌన్సిలింగ్ ఒకటే కాదు, CSAP కౌన్సిలింగ్లో కూడా చాలా ఈజీగా సీట్లు వస్తాయి. చాలా బ్రాంచెస్లో సీట్లు వస్తాయి. ఇప్పుడున్నటువంటి కొత్త CSE మాత్రమే బ్రాంచ్ అనుకోవద్దు. ఇప్పుడు ఎలాగూ మొత్తం పంచర్ అయిపోయినటువంటి పరిస్థితి. CSE యొక్క బబుల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ పేలిపోయినట్టే. కాబట్టి కొంచెం అర్థం చేసుకొని మీరు కెరియర్ కౌన్సిలింగ్ అని తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మంచిగా మేము జోషా ఆప్షన్స్ కానీ అదేవిధంగా CSAP ఆప్షన్స్ కూడా మేము పెట్టించడంలో హెల్ప్ చేస్తాము. మీకు ఏదైతే ఇంకా నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ ఉన్నాయో, పర్టికులర్గా కామెడీకే లాంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో మంచి కాలేజెస్ అండి, ఈక్వలెంట్ NITతో కూడుకున్న లెవెల్ కాలేజెస్ బెంగళూరులో కూడా చాలా కాలేజెస్ ఉండడం జరిగింది. కాబట్టి వాటి మీద కూడా మేము కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫోకస్ మొత్తం కూడా మీరు డైరెక్ట్గా ఇప్పుడు JEE మెయిన్స్ మీద, బోర్డ్ ఎగ్జామ్స్ మీద మాత్రమే పెట్టండి. మీ యొక్క పర్సంటైల్ని అట్లీస్ట్ ఆ 95 నుంచి ఇంకొక 2 to 3 పర్సెంటైల్, 98%, 99%కి మీరు ఏదైతే స్కోప్ ఉందో దాని మీద మీరు ప్రయత్నం చేయండి. సో జరిగినటువంటి డ్యామేజ్ని వదిలిపెట్టేసి మీ బిలీఫ్ని నమ్ముకోండి. చిన్న ఎర్రర్స్ ఏదైనా ఉంటే కరెక్షన్ చేసుకొని మీరు మరింత ముందుకెళ్ళేసి మీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగించండి. అవసరమైనటువంటి సలహాలు, సందేహాలు ఏదైనా ఉన్నట్లయితే మా నెంబర్కి కాల్ చేయండి. సో వీల్ గైడ్ యూ. ఎగ్జామ్ టిప్స్ అనుకోండి, లేకపోతే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనుకోండి, మీకు హెల్త్ టిప్స్ అనుకోండి, లేకపోతే మీ యొక్క సైకలాజికల్గా మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పటికీ, లేకపోతే మీరు లోగా ఫీల్ అవుతున్నప్పటికీ, ఇటువంటి అన్ని విషయాల్లో కూడా సైకాలజిస్టులు కానీ, లేకపోతే కెరియర్ కౌన్సిలర్ కానీ, సైకియాట్రిస్టులు కానీ మీకు ఎంతో ఉపయోగపడతారు. అటువంటి పిల్లలకి ఎవరికైతే అవసరం ఉందో తల్లిదండ్రులను గుర్తించి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీ అందరి మీద ఉంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ని ఎవరిని కూడా పిల్లలు మేము అనుకున్నామండి, మొన్న ఒక పేరెంట్స్ నాతో చెప్తున్నారు అనమాట, సార్ వీ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 150 వరకు, 170 వరకు మేము ఎక్స్పెక్ట్ చేసాం, మా వాడికి 140 వచ్చేసినాయి, చాలా దారుణం జరిగిపోయింది. దారుణాలు జరిగిపోవాల్సిన ఇదేం లేదండి. ఇది 100 మంది రాస్తే కేవలం 1.2 మంది మాత్రమే సీట్లు చేంజ్ చేయగలిగినటువంటి ఒక అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఏషియా, ప్రపంచంలోనే టఫెస్ట్ ఎగ్జామ్లో మన JEE మెయిన్స్ కూడా ఒక ఎగ్జామ్. కాబట్టి పిల్లల్ని నిందించి వాళ్ళతో ఒకటే మీరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. జరిగింది. మీకు వచ్చినటువంటి మార్కులు అనేవి మంచి మార్కులే, 135, 140 కానీ వచ్చినట్లయితే మీకు ఇంకా నెక్స్ట్ దానికి స్కోప్ ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రిపేర్ కావాలని కోరుకుంటూ, Edu9 ఎప్పుడు కూడా మీ వెల్ విషెస్ అందజేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బై.